ఈ రోజు వీడియోలో మనం రీసెంట్ గా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఈ మూవీని ఎవరైనా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ వీడియోని ఇక్కడితో స్కిప్ చేసేసేయండి. ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే టెక్నోబైట్ సీఈఓ సత్య ఆకెల్న భారతదేశంలో పర్యటించేందుకు ఇండియాలోకి అడుగు పెడతాడు. ఈ టెక్నోబైట్ కంపెనీ ప్రపంచ దేశాల్లో వన్ ఆఫ్ ద పాపులర్ కంపెనీ. సో అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయిన సత్య ఆకెల్ల దేశంలోకి అడుగు పెడుతుండడంతో ఇండియన్ గవర్నమెంట్ తనకి ఫుల్ సెక్యూరిటీని అరేంజ్ చేస్తుంది. సత్య మొదట మహారాష్ట్రంలో పర్యటిస్తే బాగుండు అని దేశంలోని రాష్ట్ర సీఎంలందరూ కోరుకుంటారు. కానీ సత్య తెలంగాణ వ్యక్తి అవడంతో తెలంగాణ రాష్ట్ర సీఎం కేశవ కేంద్రంపై పట్టుబట్టి సత్యాన్ని మొదట తెలంగాణకి తీసుకెళ్తాడు. సత్య తెలంగాణకి చేరుకున్న తర్వాత తనకి సెక్యూరిటీగా ఐపీఎస్ మీనాక్షి బాధ్యతలు తీసుకుంటది. సత్య టెక్ కంపెనీకి సీఈఓ కదా, సో తన ద్వారా ఓ 3-4 ఐటీ కంపెనీలని రాష్ట్రంలోకి తెప్పిద్దామని కేశవ అనుకుంటాడు. మరో పక్క రాఘవ ఏమో అమెరికాలో ఉంటున్న తన అల్లుడికి టెక్నోబైట్ కంపెనీలో ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని, అందుకు సత్యాన్ని ఎలాగైనా ఒప్పించేందుకు తన ఫామ్ హౌస్ లో ఒక విందును ఏర్పాటు చేస్తాడు. ఈ రాఘవ అధికార పార్టీకి ప్రెసిడెంట్ అన్నమాట. కేశవ రాఘవతో, నీ ఫామ్ హౌస్ ఏమో సిటీ అవుట్స్కట్స్ లో ఉంది, సత్య వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఒకవేళ తనకి ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని అంటాడు. ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి మన దగ్గర సెక్యూరిటీ ఉంది గాని రాఘవ అంటాడు. ఇలా వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా ఏంటి ఏదైనా ప్రాబ్లమా అంటూ సత్య వీళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పుడు రాఘవ, నీకోసం తెలంగాణ స్టైల్లో మంచిగా విందు అరేంజ్ చేశా, అందుకు మిమ్మల్ని ఫామ్ హౌస్ కి తీసుకెళ్లాలని అనుకుంటుంటే ఈ సీఎం అడ్డుపడుతున్నారని అంటాడు. దానికి సత్య, పర్లేదు విందుకు రావడం నాకు ఇష్టమే అని చెప్పి ఫామ్ హౌస్ కి వచ్చేందుకు ఒప్పుకుంటాడు. కట్ చేస్తే సెక్యూరిటీ సమక్షంలో సత్య విందును ఆరగిస్తుంటాడు. తీరా చూస్తే కొంతమంది రౌడీలు వంట చేసే వ్యక్తుల్లాగా ఆల్రెడీ ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అయి ఉంటారు. వీళ్ళు సరైన సమయం చూసి సత్యపై అటాక్ చేయడం మొదలు పెడతారు. మీనాక్షి మరియు సెక్యూరిటీ బృందం సత్యని కాపాడేందుకు చాలా ట్రై చేస్తారు, కానీ ఆ రౌడీలు అందరిపై అటాక్ చేసి సత్యని తమతో తీసుకెళ్లిపోతారు. సత్యని కిడ్నాప్ చేశారని తెలిసి కేశవ్ చాలా టెన్షన్ పడిపోతాడు. రేపు ఉదయం మీడియా సమావేశం ఉంది, దానికి సత్య హాజరవ్వలేదంటే తనకేదో ప్రమాదం జరిగిందని దేశం మొత్తం తెలిసిపోద్ది. అదే గనక జరిగితే తమ ప్రభుత్వం కూడా కూలిపోద్దని కేశవ్ బాగా టెన్షన్ పడతాడు. అసలు సత్యని కిడ్నాప్ చేసింది ఎవరో ఇప్పుడు చూద్దాం. ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్ లో పాపా పాండే, బిజ్జు పాండే అనే 2 అన్నదమ్ములు నివసిస్తుంటారు. వీళ్ళు కిడ్నాప్లు, మర్డర్లు, సెటిల్మెంట్స్ వంటి ఇల్లీగల్ పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. బిల్లు నాయక్, చోటా నాయక్ అనే 2 బ్రదర్స్ కూడా ఇలాంటి పనులే చేస్తుంటారు. ఈ 2 గ్యాంగ్స్ మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. ఒకసారి క్రైమ్ ఎగ్జిక్యూషన్ కోసం పాపా పాండే హైదరాబాద్ కి వస్తాడు. అప్పుడు నాయక్ గ్యాంగ్ పాపా పాండే గురించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంతో హైదరాబాద్ పోలీసులు పాపా పాండేని అరెస్ట్ చేసి చర్లపల్లి సెంట్రల్ జైలుకి తరలిస్తారు. ప్రస్తుతం తన అన్నని జైలు నుంచి విడిపించుకునేందుకే బిజ్జు పాండే సత్యని కిడ్నాప్ చేస్తాడు. తన అన్నని అప్పగిస్తే సత్యని వదిలేస్తామని బిజ్జు పాండే కేశవకి వీడియో పంపిస్తాడు. సో సత్యని కాపాడేందుకు పాండేను వదిలేయడమే మంచిదని కేశవ డిసైడ్ అవుతాడు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పాపా పాండేను వదిలేసేందుకు జార్జ్ ఒప్పుకోడు. ఈ జార్జ్ చర్లపల్లి సెంట్రల్ జైలు యొక్క జైలర్ అన్నమాట. అప్పుడు మీనాక్షికి ఒక ఐడియా వస్తుంది. చూడ్డానికి సేమ్ సత్యలాగా ఉండే ఒక వ్యక్తిని ఫైండ్ అవుట్ చేసి ఆ డూప్లికేట్ సత్యాన్ని రేపు మీడియా ముందుకు ప్రవేశపెడదాం. దాంతో ఇంకో 3-4 రోజుల వరకు సత్యని కలిసేందుకు మీడియా ఇక్కడికి రాదు. ఈలోపు మనం ఎలాగోలా సత్యని రౌడీల దగ్గర నుంచి విడిపిద్దామని మీనాక్షి అంటది. సో ప్లాన్ కేశవ్కి కూడా బాగా నచ్చింది. సో మీనాక్షి వెంటనే టెక్నాలజీని యూజ్ చేసి సత్యలాగా ఉన్న ఒక వ్యక్తిని కనిపెట్టింది. ఎవరికీ తెలియకుండా అండర్ కవర్ ఆపరేషన్ చేసి 3 రోజుల్లో సత్యని రౌడీల నుంచి విడిపించేందుకు మనకు ఒక పవర్ఫుల్ పర్సన్ కావాలని కేశవ అంటాడు. అప్పుడు ఐజీ శ్రీనివాసరావు రాజు అనే సిన్సియర్ అండ్ పవర్ఫుల్ ఆఫీసర్ ని కేశవకి సజెస్ట్ చేస్తాడు. ఈ రాజు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అన్నమాట. తను ఇప్పటి వరకు సుమారు 150 వరకు ఎన్కౌంటర్స్ చేశాడు. డిపార్ట్మెంట్ లో అందరూ తనని యమధర్మరాజు అనే పేరుతో పిలుస్తుంటారు. అయితే రాజు చేసిన ఎన్కౌంటర్స్ గురించి హ్యూమన్ రైట్స్ కమిషన్ లో అలిగేషన్స్ రావడంతో రాజుని సస్పెండ్ చేయడం జరిగింది. రాజు ఐజీతో మాట్లాడుతూ, ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్స్ ఇచ్చే మీకేమో పొగడ్తలు, కానీ వాటిని చేస్తున్న మాకేమో కోర్టులో కేసులు, సస్పెన్షన్లు. ఇలా అయితే నాకు ఈ జాబ్ అవసరం లేదని అంటాడు. సో ప్రస్తుతం రాజు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. మీనాక్షి కేశవతో రాజు ఎక్కడున్నాడో కనిపెట్టి తనని నేను తీసుకొస్తా, నేను పిలిస్తే తను ఖచ్చితంగా వస్తాడు, ఎందుకంటే తను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పిద్ది. రాజు యొక్క పూర్తి పేరు వైడి సినరాజు. తనొక అనాథ. ప్రస్తుతం తను భాగ్యం అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని రాజమండ్రిలో నివసిస్తుంటాడు. వీళ్ళకి 4 పిల్లలు. భాగ్యం నాన్న పేరు భూపతి. రాజు అనాథ కదా, సో భూపతి తనని ఇలరికం తీసుకుంటాడు. అలా భార్య పిల్లలతోటి, అత్తమామలతోటి మరియు కుటుంబ సభ్యులందరితో రాజు సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. కట్ చేస్తే సత్యలాగా ఉండే ఒక డూప్లికేట్ పర్సన్ ని మీడియా ముందు ప్రవేశపెడతారు. కేశవ మీడియాతో మాట్లాడుతూ సత్య గారికి ఆరోగ్యం బాగాలేదు, సో 4 రోజుల పాటు సత్యని కలిసేందుకు ఎవరూ ఇక్కడికి రావద్దని అంటాడు. ప్రెస్ మీట్ కంప్లీట్ అయిన తర్వాత మీనాక్షి కేశవ దగ్గరికి వచ్చి రాజు ఎక్కడున్నాడో తెలిసిందని చెప్తుంది. ఇక రాజును తీసుకొచ్చేందుకు మీనాక్షి వెంటనే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరుతుంది.
మరోపక్క దామోదర్ అనే వ్యక్తి తన ప్రాబ్లం సాల్వ్ చేయగలడేమో అన్న ఉద్దేశంతో ఒక ఫ్రెండ్ ని కలిసేందుకు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి చేరుకుంటాడు. కానీ తన సమస్యను విన్న తర్వాత కూడా తన ఫ్రెండ్ ఎటువంటి సాయం చేయకపోవడంతో దామోదర్ నిస్సహాయ స్థితిలో బస్ స్టేషన్ కి చేరుకుంటాడు. కొడుకుని బడిలో వదిలిపెట్టేందుకు రాజు బయలుదేరుతుండగా భూపతి రాజుకి 5 లక్షలు ఇచ్చి మార్గం మధ్యలో ఈ డబ్బుల్ని కాంట్రాక్టర్ అప్పారావుకి ఇవ్వమని చెప్తాడు. సో రాజు ఆ డబ్బులు తీసుకుని పిల్లాన్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టేందుకు బయలుదేరతాడు. అప్పుడు అనుకోకుండా రాజుకి మార్గం మధ్యలో దామోదర్ కనిపించడం జరుగుతుంది. ఈ దామోదర్ ఎవరో కాదు, చిన్నప్పుడు రాజుకి పాఠాలు చెప్పిన మాస్టర్ గారు ఈ దామోదరే. రాజుకి తన మాస్టర్ గారంటే చాలా గౌరవం. అందుకనే మాస్టర్ గారి పేరుని రాజు తన ఇంటి పేరుగా పెట్టుకుంటాడు. అంటే రాజు యొక్క పూర్తి పేరు యాదగిరి దామోదర్ సినరాజు, షార్ట్ కట్ లో వైడి రాజు. రాజు మాస్టర్ గారిని మీట్ అయ్యి తమ చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలని గుర్తు చేస్తాడు. తన పాత విద్యార్థి ఇప్పటికీ తనని గుర్తు పెట్టుకుని ప్రేమగా తనతో మాట్లాడినందుకు దామోదర్ చాలా సంతోషిస్తాడు. ఆ మాటల సందర్భంలో తనకు మాజీ డీసీపీ అన్న విషయాన్ని కూడా రాజు మాస్టర్ కి చెప్తాడు. తనకి రాజుపై ఉన్న చనువుతో దామోదర్ తన సమస్యని రాజుకు చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అంతలోనే బస్సు రావడంతో తన సమస్యని చెప్పకుండానే దామోదర్ బస్సు ఎక్కేస్తాడు. ఈ విషయం రాజుకి అర్థమై మాస్టర్ గారు ఏదో సమస్యలో ఉన్నారని భావించి తన దగ్గరున్న 5 లక్షల రూపాయలని అరటిపండ్ల కవర్ లో పెట్టి మాస్టర్ గారికి ఇస్తాడు. సో కవర్ లో డబ్బులున్న విషయం దామోదర్ కి తెలియదు. నెక్స్ట్ సీన్ లో రాజు తన ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతూ నేను నా భార్య వైపు తప్ప ఇంకే అమ్మాయి వైపు చూడలేదు, చూడబోరని అంటూ తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటుంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మీనాక్షి ఎంట్రీ ఇస్తుంది. మీనాక్షి ఇక్కడికి వచ్చింది ఏంటని రాజుకు పెళ్ళయ్యి 4 పిల్లలున్నారని తెలిసి మీనాక్షి, రాజుకి పెళ్లికి ముందు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసి కుటుంబ సభ్యులు, ఇలా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇప్పటిదాకా నా భార్య వైపు తప్ప వేరే అమ్మాయి వైపు చూడలేదు, చూడబోనని బాగా గొప్పలు చెప్పుకున్నావు కదా, మరి ఇదేంటని అంటూ కుటుంబ సభ్యులందరూ రాజుని తలా ఒక మాట అంటారు. అప్పుడు భాగ్యం రాజు దగ్గరికి వచ్చి మీ లవ్ స్టోరీ గురించి నాకు చెప్పొచ్చు కదా, నాకు మీ లవ్ స్టోరీ తెలిస్తేనే కదా వీళ్ళ మాటలకు నేను సమాధానం ఇవ్వగలనని ప్రేమగా అడిగింది. దాంతో రాజు కరిగిపోయి తమ లవ్ స్టోరీని చెప్పడం ప్రారంభిస్తాడు. 6 సంవత్సరాల క్రితం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో రాజు మీనాక్షి మొదటిసారి మీట్ అవుతారు. పోలీస్ ట్రైనింగ్ కోసమని మీనాక్షి ట్రైనింగ్ సెంటర్ కి వస్తుంది. ట్రైనింగ్ కి వచ్చిన మెంబర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేందుకు రాజు ట్రైనర్ గా ఉంటాడు. రాజును చూసిన మొదటి క్షణంలోనే మీనాక్షి తనతో ప్రేమలో పడిపోద్ది. అలాగే రాజుకి కూడా తనపై ప్రేమ కలగడంతో ఇద్దరూ తమ లవ్ జర్నీని ప్రారంభిస్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఎన్కౌంటర్స్ లో వచ్చిన అలిగేషన్స్ వల్ల రాజుని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు కదా. సో డిపార్ట్మెంట్ పై కోపంతో రాజు తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు. మరోపక్క మీనాక్షి తన ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకుని పోస్టింగ్ తీసుకునేందుకు రెడీగా ఉంటది. ఆ సమయంలో రాజు మీనాక్షితో ఇక్కడ సిన్సియర్ గా పనిచేసే వాళ్ళకి వాల్యూ లేదు, రేపు నీకు కూడా నాగతే పట్టుద్ది, కాబట్టి మనకు అసలు ఈ డిపార్ట్మెంటే అవసరం లేదు, మనం ఎక్కడికైనా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం, నాతో వచ్చేసేయని అంటాడు. కానీ మీనాక్షి మాత్రం పోలీస్ గా మారేందుకు నేను నా కుటుంబాన్ని ఎదిరించా, ప్రేమ లేక పోలీస్ ఉద్యోగమా అని అడిగితే నేను ప్రేమ కంటే పోలీస్ ఉద్యోగాన్నే ఎంచుకుంటా అని చెప్పిద్ది. అలా వారిద్దరూ విడిపోతారు. ఇక స్టోరీ ప్రెజెంట్ కి వచ్చేస్తుంది. జరిగిన కిడ్నాప్ గురించి మీనాక్షి రాజుకి చెప్పి డిపార్ట్మెంట్ పిలిస్తే నువ్వు రావు, సో కనీసం నేను పిలిస్తే అయినా వస్తావన్న నమ్మకంతో ఎంత దూరం వచ్చా, ప్లీజ్ ఈ విషయంలో నాకు హెల్ప్ చేయని అడుగుద్ది. రాజు కూడా హెల్ప్ చేసేందుకు ఒప్పుకుని తనతో పాటు హైదరాబాద్ వెళ్లేందుకు ఓకే చెప్తాడు. కానీ భాగ్యం మాత్రం రాజును పంపించేందుకు అస్సలు ఒప్పుకోదు. రాజును పంపించేందుకు తన భార్య ఒప్పుకోవడం లేదని తెలిసి డైరెక్ట్ గా సీఎం కేశవాన్ని భాగ్యంకి ఫోన్ చేస్తాడు. కేశవ భాగ్యంతో దేశ భవిష్యత్తు, మా భవిష్యత్తు, అలాగే మరొకరి ప్రాణం, ఈ 3 నీ చేతిలో ఉన్నాయి, సో దయచేసి రాజును పంపించేందుకు ఒప్పుకోండి అంటాడు. అలా చివరికి ముఖ్యమంత్రి బతిమలాడడంతో తన భర్తని పంపించేందుకు భాగ్యం ఒప్పుకుంటది. కాకపోతే తనొక కండిషన్ పెట్టుద్ది. అది ఎటువంటి కండిషన్ అయినా సరే నేను ఒప్పుకుంటా అని చెప్పి కంట్రోల్స్ అన్నిటినీ కేశవ భాగ్యంకి ఇస్తాడు. సో భాగ్యం మీనాక్షితో నా భర్తను నీతో పంపించాలంటే తనతో పాటు నేను కూడా వస్తానని అంటది. అలా అయితే నీతో పాటు మేము కూడా వస్తామని భూపతి, రాజు, భాగ్యంల కొడుకు, అలాగే తమ ఇంట్లో పనిచేసే పనివాడు కూడా అడుగుతారు. బట్ మీనాక్షి మాత్రం మనమేమైనా పిక్నిక్ కి వెళ్తున్నామా లేదా పేరంటానికి వెళ్తున్నామా, ఇలా అందరం కలిసిపోవడానికని కోప్పడి వాళ్ళంతా తమతో వచ్చేందుకు మీనాక్షి ఒప్పుకోదు. కాకపోతే సీఎం కేశవ కంట్రోల్స్ అన్నింటినీ భాగ్యం చేతిలో పెట్టడంతో ఇక చేసేదేం లేక వాళ్ళందరూ తమతో వచ్చేందుకు మీనాక్షి ఒప్పుకుంటది. కట్ చేస్తే అందరూ హైదరాబాద్ కి చేరుకుని కేశవని మీట్ అవుతారు. ఇప్పుడు కేశవ వాళ్ళతో మాట్లాడుతూ నిన్న బిజ్జు పాండేని చంపేందుకు బిల్లు నాయక్ తన గ్యాంగ్ తో అటాక్ చేశాడు, కానీ బిల్లు నాయక్ తో సహా బిల్లు నాయక్ గ్యాంగ్ మొత్తాన్ని బిజ్జు పాండే లేపేశాడు, కాబట్టి మీరు ఈ మిషన్ లో కాస్త జాగ్రత్తగా ఉండండి అంటాడు. ఏదేమైనా సరే మిషన్ ని మాత్రం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తానని రాజు కాన్ఫిడెంట్ గా చెప్తాడు. బిజ్జు పాండే మన కంట్రోల్లోకి రావాలంటే పాపా పాండే మన దగ్గర ఉండాలని రాజు అంటాడు. కానీ పాపా పాండేని జైలు నుంచి వదిలేందుకు జార్జ్ అసలు ఒప్పుకోడు కదా. సో ఎలాగైనా సరే పాపా పాండేని జైలు నుంచి బయటకు రప్పించాలని రాజు ఒక ప్లాన్ వేస్తాడు. ప్లాన్ లో భాగంగా జైల్లో ఉన్న హసం బ్యాచ్ ద్వారా పాపా పాండేపై అటాక్ చేపిస్తారు. ఆ అటాక్ లో పాండేకి దెబ్బలు బాగా తగలడంతో జార్జ్ తనని హాస్పిటల్ కి తీసుకెళ్తుంటాడు.
ఈ హసం బ్యాచ్ బయట నుంచి సుపారీలు తీసుకుని జైల్లో ఉన్న ఖైదీలపై అటాక్ చేస్తుంటారు. సో పాండేని జైలు నుంచి బయటకు రప్పించేందుకే ఈ అటాక్ జరిగిందని, పాండేని హాస్పిటల్లో కిడ్నాప్ చేసేందుకు అక్కడ కిడ్నాపర్స్ రెడీగా ఉన్నారని, అదే నిజమైతే ఆ కిడ్నాపర్స్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని జార్జ్ డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే రాజు, మీనాక్షి మరియు భాగ్యం వీళ్ళంతా డాక్టర్స్ లాగా గెటప్స్ వేసుకుని హాస్పిటల్లో రెడీగా ఉంటారు. కాకపోతే ఆ డాక్టర్స్ గెటప్ లో ఉన్నది కిడ్నాపర్స్ అన్న విషయం జార్జికి తెలియదు కదా. సో ట్రీట్మెంట్ చేసేందుకు పాపా పాండేని రాజు వాళ్ళకి అప్పచెప్పి కిడ్నాపర్స్ కోసం జార్జ్ బయట వెయిట్ చేస్తుంటాడు. ఇక ఇదే సరైన సమయం అని రాజు వాళ్ళు పాపా పాండేని కిడ్నాప్ చేసి తమతో తీసుకెళ్లిపోతారు. ఈ సీన్ అంతా కూడా ఫన్నీగా జరిగిపోద్ది. ఆ డాక్టర్స్ గెటప్ లో వచ్చింది కిడ్నాపర్సే అనే విషయం తెలుసుకున్న తర్వాత జార్జ్ కోపంతో ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత మీనాక్షి బిజ్జు పాండేకి ఫోన్ చేస్తది. తన అన్న జైలు నుంచి బయటకు వచ్చాడని తెలిసి బిజ్జు హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ తన అన్న ముఖానికి కొన్ని దెబ్బలు ఉండడంతో తనకేం జరిగిందని బిజ్జు అడుగుతాడు. జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కొన్ని దెబ్బలు తగలడంతో తన కాలర్ బోన్ కాస్త ఎఫెక్ట్ అయింది. కాబట్టి తను ఎక్కువగా మాట్లాడకపోతేనే మంచిదని రాజు వాళ్ళు చెప్తారు. అందుకు బిజ్జు కూడా ఒప్పుకొని మా అన్నని గనక జాగ్రత్తగా తీసుకుని రాలేదంటే ఇక్కడ సత్యాన్ని చంపేస్తానని అందరికీ వార్నింగ్ ఇస్తాడు. ఇక తన అన్నని ఎక్కడికి తీసుకుని రావాలో తెలుపుతూ బిజ్జు పాండే రాజు వాళ్ళకి ఒక అడ్రస్ ని పంపిస్తాడు. బిజ్జు పంపిన అడ్రస్ కి ఏ విధంగా చేరుకోవాలో డిస్కస్ చేసుకుంటూ రాజు, మీనాక్షి, ఐజీ ఒక కొండ దగ్గర నిలబడి ఉంటారు. మరో పక్క భాగ్యం రాజు కోసమని ఆవకాయ అన్నం కలిపి ముద్దలు చేస్తుంటది. తను వాటిని రాజుతో పాటు ఐజీకి కూడా ఇస్తది. మీనాక్షికి మాత్రం ఇవ్వదులేండి, ఎందుకంటే వీరిద్దరూ రాజు విషయంలో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. కాబట్టి వాటిని పాపా పాండేకి కూడా ఇచ్చేందుకు భాగ్యం పాండే వద్దకు వెళ్తది. బట్ పాండే మాత్రం కడుపు ఖరాబుగా ఉంది, నేను ఇప్పుడు తినలేనని అంటాడు. అప్పుడు భాగ్యం మేం గోదావరిళ్ళం, పెట్టింది తినే వరకు ఒప్పుకోమని పాండేని బలవంతం చేస్తది. పాండే మాత్రం వద్దమ్మా నేను ఇప్పుడు తినలేనని అంటుంటాడు. ఆ సందర్భంలో ఒక ముద్ద తింటే చస్తావా ఏంటి అని అంటూ భాగ్యం పాండేని కాస్త వెనక్కి నెట్టిద్ది. అసలే కొండంచున నిలబడి ఉన్న పాపా పాండేకి భాగ్యం చేయి కాస్త ఫోర్స్ గా తగలడంతో తను కొండపై నుంచి దొర్లుకుంటూ రోడ్డుపై పడిపోతాడు. అయినా కూడా తను చనిపోడు, ప్రాణాలతోనే ఉంటాడు. కానీ సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక బస్ సడన్ గా వచ్చి పొరపాటున పాండేని గుద్దేస్తది. దాంతో తను చనిపోతాడు. ఇక ఏం చేయాలో ఎవరికి ఏం అర్థం కాదు. మీనాక్షి రాజుతో ఇందుకే తనని తీసుకురావద్దని చెప్పా, తన వల్లే పాండే చనిపోయాడు. ఇప్పుడు బిజ్జుకి ఏమని సమాధానం చెప్పాలి, నీ భార్య వల్ల మిషన్ అంతా ఫెయిల్ అయిందని బాగా కోప్పడుద్ది. పాపా పాండే చనిపోయిన విషయం ఐజీ వెంటనే కేశవకి ఫోన్ చేసి చెప్పేస్తాడు. అప్పుడు కేశవ మీరేం చేస్తారో నాకు తెలియదు, సత్య మాత్రం క్షేమంగా నా దగ్గరికి రావాలి, లేదంటే మీ అందరినీ జైల్లో పెట్టిస్తా అని అడ్డం తిరుగుతాడు. మరోపక్క బిజ్జు తన అన్న యొక్క క్షేమ సమాచారం తెలుసుకునేందుకు మీనాక్షికి కాల్ చేస్తుంటాడు. ఒకవేళ తన అన్న చనిపోయాడని బిజ్జుకి తెలిస్తే తన సత్యాన్ని ఖచ్చితంగా చంపేస్తాడు. కాబట్టి తన అన్న చనిపోయిన విషయం బిజ్జుకి తెలియకూడదు. పాండే డెడ్ బాడీ ద్వారా చిన్న చిన్న బాడీ మూవ్మెంట్స్ ని చేపించేందుకు రాజు కొన్ని ట్రాన్స్పరెంట్ వైర్స్ ని డెడ్ బాడీకి కడతాడు. ఇక తమ ప్లాన్ సిద్ధంగా ఉండడంతో మీనాక్షి బిజ్జు కాల్ని లిఫ్ట్ చేస్తది. డెడ్ బాడీకి కట్టిన వైర్స్ ద్వారా తల ఊపించడం, చేతులతో హాయ్ చెప్పించడం వంటి పనులు చేపిస్తూ బిజ్జుకి ఎటువంటి డౌట్ రాకుండా రాజు మేనేజ్ చేస్తాడు. తన అన్న కాలర్ బోన్ కి దెబ్బ తగిలింది కాబట్టి ఎక్కువగా మాట్లాడకపోతేనే మంచిదని ఇంతకు ముందు రాజు వాళ్ళు బిజ్జుకి చెప్తారు కదా. సో ఇప్పుడు పాపా పాండే అసలు మాట్లాడకుండా కేవలం మూమెంట్స్ చేసినా సరే బిజ్జుకి రాజు వాళ్ళపై ఎటువంటి డౌట్ రాదు. తన అన్న క్షేమంగానే ఉన్నాడని తెలియడంతో ఇక బిజ్జు కాల్ పెట్టేస్తాడు. కట్ చేస్తే రాజు వాళ్ళు పాపా పాండేని తీసుకుని బిజ్జు చెప్పిన అడ్రస్ కి వ్యాన్ లో వెళ్తుంటారు. మరోపక్క కిడ్నాపర్స్ ని అండ్ పాపా పాండేని ఎలాగైనా పట్టుకోవాలని జార్జ్ రాజు వాళ్ళని ఫాలో అవుతుంటాడు. రాజు వాళ్ళు ఒక దాబా వద్ద భోజనం చేసి తిరిగి వ్యాన్ లోకి ఎక్కుతుండగా చోటా నాయక్ మనుషులు పాపా పాండేని చూస్తారు. వాళ్ళు వెంటనే చోటా నాయక్ కి ఫోన్ చేసి పాపా పాండే ఏ రూట్ లో వెళ్తున్నాడో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చోటా నాయక్ బిజ్జుకి ఫోన్ చేసి మా అన్ననే చంపుతావా, నీ అన్న ఏ రూట్ లో వస్తున్నాడో నాకు తెలిసిపోయింది, నేను వాడిని ఖచ్చితంగా చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. సత్య ఆకెళ్ళని త్వరగా ఢిల్లీకి పంపించమని ప్రెజర్ పెడుతూ పిఎంఓ ఆఫీస్ నుంచి కేశవాకి ఫోన్ కాల్స్ వస్తుంటాయి. తన అన్నని కాపాడుకునేందుకు బిజ్జు పాండే పంకజ్ పాండేని రాజు వాళ్ళ వద్దకు పంపిస్తాడు. బిజ్జు రాజుకి ఫోన్ చేసి మీరెక్కడ ఉన్నారో చోటా నాయక్కి తెలిసిపోయింది, ఈ సమయంలో మీరు నా దగ్గరికి రావడం కరెక్ట్ కాదు, మీరు ఒక సేఫ్ ప్లేస్ లో ఉండండి, నేనే మీ దగ్గరికి వచ్చి మా అన్నని తీసుకుంటా, నేను వచ్చే వరకు పంకజ్ పాండే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడని బిజ్జు చెప్తాడు. సో రాజు వాళ్ళు అండ్ పంకజ్ పాండే మనుషులు ఒక పొలంలో దాక్కుని బిజ్జు కోసం వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ రాజు ప్లాన్ ఏంటంటే మరికొన్ని నిమిషాల్లో పాపా పాండేని చంపేందుకు చోటా నాయక్ తన గ్యాంగ్ తో ఇక్కడికి వస్తాడు. అప్పుడు చోటా నాయక్ మనుషులకి పంకజ్ పాండే మనుషులకి మధ్య ఫైట్ జరిగింది. ఆ ఫైట్ లోకి పాపా పాండే డెడ్ బాడీని తోసేస్తే చాలు వాళ్ళ మధ్య జరిగిన అటాక్ లో పాపా పాండే చనిపోయినట్టు బిజ్జుని నమ్మించొచ్చని రాజు ప్లాన్ వేస్తాడు. అనుకున్నట్టుగానే కొన్ని నిమిషాల తర్వాత చోటా నాయక్ తన గ్యాంగ్ తో పాపా పాండేని చంపేందుకు వాళ్ళున్న ప్లేస్ కి వచ్చేస్తాడు.
అప్పుడు వాళ్ళ మధ్య జరిగిన ఫైట్ లో పంకజ్ పాండే మనుషులతో పాటు చోటా నాయక్ మనుషులు కూడా చనిపోతారు. ఇక రాజు తన ప్లాన్ ప్రకారం పాపా పాండే బట్టలకి కొంత రక్తాన్ని పోసి ఫైట్ లో చనిపోయినట్టుగా రెడీ చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత బిజ్జు తన మనుషులతో అక్కడికి చేరుకుంటాడు. రాజు బిజ్జుతో చోటా నాయక్ చేసిన అటాక్ లో మీ అన్న చనిపోయాడు, తను చనిపోతూ సత్యని తీసుకెళ్లమని చెప్పాడు, కాబట్టి తన చివరి కోరికగా సత్యని మాకు అప్పగించమని అడుగుతాడు. అందుకు బిజ్జు కూడా కాంప్రమైజ్ అయ్యి సత్యని అప్పగించేందుకు ఒప్పుకుంటాడు. బట్ సరిగ్గా అదే సమయంలో జార్జ్ అక్కడికి సడన్ ఎంట్రీ ఇచ్చి పాపా పాండేకి రాజు రక్తాన్ని పూసిన వీడియోని బిజ్జుకి చూపిస్తాడు. మరి వీడెప్పుడు ఆ వీడియోని తీశాడో? నిజానికి 2 రోజుల క్రితమే మీ అన్న వీళ్ళ వల్ల చనిపోయాడు, కానీ ఇప్పుడు నీ దగ్గర వీళ్ళిలా నాటకం ఆడుతున్నారని జార్జ్ నిజం చెప్పేస్తాడు. నిజం తెలుసుకున్న బిజ్జు కోపంతో అందరినీ చంపేసేందుకు సిద్ధమవుతాడు. కానీ రాజు సక్సెస్ఫుల్ గా సత్యాన్ని బిజ్జు నుంచి తప్పించి తమతో పాటు వ్యాన్ లో తీసుకెళ్లిపోతాడు. మీనాక్షి కేశవకి ఫోన్ చేసి బిజ్జు నుంచి సత్యాన్ని విడిపించాం, ప్రజెంట్ తను మాతోనే ఉన్నాడని చెప్పిద్ది. అది విన్న కేశవ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీరు వెంటనే బార్డర్ కి చేరుకోండి, నేను మీకోసం హెలికాప్టర్ పంపిస్తా అని కేశవ అంటాడు. దాంతో అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ తన అన్నని కోల్పోయిన బిజ్జు మాత్రం రెట్టింపు కోపంతో రాజు వాళ్ళని చంపేందుకు తన మనుషుల్ని తీసుకుని రాజు వాళ్ళని చేరుకుంటాడు. బిజ్జు నుంచి తప్పించుకునేందుకు రాజు వాళ్ళు ఒక పాత ఫ్యాక్టరీలోకి వెళ్లి దాక్కుంటారు. బట్ వాళ్ళని చంపేందుకు బిజ్జు మనుషులు గోడలు బద్దలు కొట్టుకుంటూ మరి లోపలికి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్ లో కూడా మీనాక్షి మరియు భాగ్యం రాజు గురించి గొడవ పడుతుంటారు. దాంతో రాజు ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్ కి చేరుకుంటది. ఆ ఫ్రస్ట్రేషన్ లో తను కొన్ని క్షణాల్లోనే బిజ్జు పాండేతో సహా రౌడీలందరినీ లేపేస్తాడు. చివరికి కేశవ పంపించిన హెలికాప్టర్ వాళ్ళ వద్దకు చేరుకుంటది. రాజు మీనాక్షికి గన్ గురిపెట్టి మీరు హెలికాప్టర్ లో వెళ్లిపోండి, సత్య మాత్రం నాతో వస్తాడు, నేను ఇక్కడికి వచ్చింది నీకు సహాయం చేసేందుకు కాదు, నా కోసమని అంటాడు. మళ్ళీ ఇదేం ట్విస్టా బాబు అని అనుకుని అందరూ షాక్ అయిపోతారు. కట్ చేస్తే మీనాక్షి మరియు ఐజీ కేశవ వద్దకు చేరుకుంటారు. రాజు కేశవకి ఫోన్ చేసి సత్య నా దగ్గర సేఫ్ గా ఉన్నాడు, తనని నీకు సేఫ్ గా అప్పగించాలంటే నాకు ఒక పని చేసి పెట్టాలని అంటాడు. నీకేం కావాలి, ఎంపీ సీటా లేక ఎమ్మెల్యే సీటా అని కేశవ అడుగుతాడు. అంతకంటే విలువైన గౌరవం, ఆత్మాభిమానం అని రాజు అంటాడు. ఇప్పుడు స్టోరీ కాస్త వెనక్కి వెళ్తది. ఇంతకు ముందు రాజు తన మాస్టర్ కి 5 లక్షలు ఇస్తాడు కదా, కానీ దామోదర్ ఆ డబ్బుల్ని వెనక్కి పంపిస్తాడు. అసలు విషయం ఏంటో తెలుసుకుందామని రాజు దామోదర్ వద్దకు వెళ్తాడు. దామోదర్ యొక్క సమస్య ఏమిటంటే ఎలక్షన్ టైంలో ప్రజలందరూ ఓట్లు వేస్తుండగా దామోదర్ ఎలక్షన్ డ్యూటీ చేస్తుంటాడు. అప్పుడు శంకర్ అనే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓటు వేసేందుకు లైన్ లో కాకుండా డైరెక్ట్ గా బూత్ లోకి వెళ్తుంటాడు. అది గమనించిన దామోదర్ శంకర్ ని ఆపి వీళ్ళంతా మీకంటే ముందు నుంచి లైన్ లో నిలబడి ఉన్నారు, కాబట్టి మీరు కూడా లైన్ లో రండని అంటాడు. దాంతో శంకర్ యొక్క ఇగో హట్ అవుద్ది. కట్ చేస్తే ఎలక్షన్స్ లో శంకర్ ఎమ్మెల్యేగా గెలుస్తాడు. తనని అందరి ముందు అవమానించిన దామోదర్ పై పగ తీర్చుకోవాలని శంకర్ డిసైడ్ అవుతాడు. సో దామోదర్ తన తోటి టీచర్ తో అసభ్యంగా ప్రవర్తించాడని నింద వేసి తనని అందరి ముందు కొట్టి శంకర్ తనని ఉద్యోగం నుంచి తీసేస్తాడు. తన సమస్యని ఎవరైనా పరిష్కరించగలరేమో అన్న ఉద్దేశంతో దామోదర్ చాలా మందిని కలుస్తాడు, కానీ నో యూస్, ఒక్కరు కూడా తనకి సహాయం చేయరు. తన మాస్టర్ సమస్యని తెలుసుకున్న రాజు ఎలాగైనా సరే తనపై పడిన నిందని చెరిపేసి తను మళ్లీ గౌరవంగా తలెత్తుకుని స్కూల్లోకి అడుగు పెట్టేలా చేయాలని రాజు డిసైడ్ అవుతాడు. రాజు కేశవతో ఈ విషయం చెప్పి సత్య మీకు కావాలంటే మా మాస్టర్ గారి నింద తొలగి తన స్కూల్లోకి అందరి ముందు తలెత్తుకుని అడుగు పెట్టాలి, లేదంటే సత్య కిడ్నాప్ గురించి మీడియాకి చెప్పేస్తారని రాజు అంటాడు. అసలు ఎమ్మెల్యే శంకర్ ఎవరో కాదు, తన సీఎం కేశవకి మామ అవుతాడు. కట్ చేస్తే రాఘవ శంకర్ ని ఒక పీకు పీకడంతో తను మీడియా సమక్షంలో దామోదర్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరతాడు. రాజు అనుకున్నట్టుగానే తన మాస్టర్ అందరి ముందు గౌరవంగా తిరిగి స్కూల్లో అడుగు పెడతాడు. తనకింత పెద్ద సహాయం చేసినందుకు దామోదర్ రాజుని హక్ చేసుకుని కృతజ్ఞతలు చెప్తాడు. ఆ తర్వాత కేశవ సత్యాన్ని జాగ్రత్తగా ఢిల్లీకి పంపిస్తాడు. అలాగే మీనాక్షికి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ట్రాన్స్ఫర్ అవడంతో తన రాజు ఎదిరింటిలోనే అద్దెకి దిగుద్ది. ఇక్కడతో హ్యాపీ ఎండింగ్.